శ్రీ గురుభ్యో నమః. మంత్రజాలము ఇది శ్రీకృష్ణుని కథా విశేషములను, అందులోని ధర్మ మర్మములను, తత్వమును, పరమార్థమును మనకు అందచేయునటువంటి పరమపావనమైన గ్రంథము. ఇందలి కథ పూర్తిగా వ్యాస మూలమును అనుసరించినటువంటిది. కృష్ణావతారమందలి నిగూఢములైన అంశములను వెలికితీసి భక్తజనులకు అందించుటకు మాస్టర్ ఈకే గారు తలపెట్టిన బృహత్ ప్రణాళికయే కృష్ణనవల సప్తకము. ఈ వరుసలోని 6వ గ్రంథము మంత్రజాలము. అటువంటి ఈ గ్రంథమును అధ్యయనము చేయటము మనము చేస్తూ ఉన్నాము. అందులో భాగంగా గ్రంథమును చెప్పుకోవటం పూర్తి చేశామండి. అటుపైన ఈ గ్రంథములో మాస్టారు అందించిన సందేశము, వివరము మనకి చక్కగా అవగతము అవ్వడము కోసము ఇంకొక గ్రంథము సహాయము మనము తీసుకుంటూ ఉన్నాము. పరమపూజ్యులు కీర్తిశేషులు శ్రీ బివి నరసింహరాజు గారు మాస్టర్ ఈకే గారి అంతేవాసి. మాస్టారి దివ్య ప్రణాళికకు సర్వసమర్పణము చెందినవారు. వారు ఈ మంత్రజాలము గ్రంథముపై పరిశోధన చేసి మంత్రజాల దర్శనము అను గ్రంథమును రచించారు. ఈ గ్రంథములో నుండి మనము కొంత చెప్పుకుంటే విషయము మనకు చక్కగా అవగతం అవుతుంది అని మధ్య మధ్య ఈ గ్రంథంలోని విశేషాలు చెప్పుకుంటూ ఉన్నామండి. అందులో భాగంగా ఈరోజు గిరిశర్మ, ఈ గిరిశర్మ పాత్ర ఈ నవలలో చాలా ముఖ్యమైందండి. ఏమిటి ఈ పాత్ర అనేటువంటిది ఈరోజు చూద్దాం. కృష్ణమాచార్యుల వారు గిరిశర్మ పాత్రను ఒక విలక్షణమైన పద్ధతిలో చిత్రీకరించారు. ఈ పాత్ర స్వభావం కూడా విలక్షణంగానే ఉన్నది. ఈ పాత్రను అర్థం చేసుకొనుటకు పాఠకునకు కొంత పాత్రత ఆవశ్యకము. గిరిశర్మ ఒకే జన్మలో 2 శరీరాలతో పరమ గురువుల ప్రణాళికను చక్కబెట్టడం జరిగింది. అందువల్ల గిరిశర్మ పాత్రను సజావుగా అర్థం చేసుకొనడానికి పాఠకుడు 2 విషయాలు ఎరిగి ఉండాలి. 1 పునర్జన్మ సిద్ధాంతం, 2 పరమ గురువులు వారి ప్రణాళిక. ఈ రెంటిని కేవలం యాంత్రికంగా గ్రహించడమే కాకుండా ఆ విషయాలతో హృదయపూర్వకమైన ఆనుకూల్యము పొంది ఉండాలి. వాటిపై పరిపూర్ణ విశ్వాసం లేని వారలకు గిరిశర్మ నిర్వర్తించిన కార్యక్రమము తెలియుటకు శక్యం కాదు. అందుచేత ముందుగా పై 2 విషయాలు సంక్షిప్తంగా వివరించాక గిరిశర్మ పాత్ర యొక్క వైభవం అందియబడుతుంది అంటూ పునర్జన్మ సిద్ధాంతం గురించి మనకిచ్చారండి. పునర్జన్మ సిద్ధాంతం గురించి లోకంలో 2 అభిప్రాయాలు కలవు. కొందరి దృష్టిలో పునర్జన్మ అనేది లేనే లేదు, వర్తమానంలో తాము జీవిస్తున్నదే వాస్తవం. మరికొందరి దృష్టిలో పునర్జన్మలు ఉన్నవి, అవి లేనిదే ఈ జీవరాశులు చర్విత చర్వణంగా ఎక్కడి నుండి వస్తున్నాయి అన్నది వీరి ప్రశ్న. అయితే ఈ 2 అభిప్రాయాల సిద్ధాంత పూర్వపక్షాలను ఇచ్చట చర్చించుటలేదు. ఉన్న సత్యం మాత్రం విశదీకరింపబడుతోంది. మనం చేసిన ప్రతి పనికి ఒక ఫలితము ఉండక తప్పదు. దీనినే కర్మఫలం అన్నారు పెద్దలు. అంటే భౌతిక స్థూల లోకంలో జరిగే ప్రతి సంఘటనకు కారణం సూక్ష్మలోకాలలో ఉంటుంది. ఈ కార్యకారణ సంబంధం బహుసూక్ష్మమైనది, స్థూల దృష్టికి అందేది కాదు. అందువల్లనే
శ్రీ కొత్త రామకోటయ్య గారను రాజయోగి అంటే పరమపూజ్యులకు శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి మహోదయుల అంతేవాసులు. వారు అరవిందుల సావిత్రికి తాము రచించిన అనువాద వేదంలో ఈ విధంగా వాక్రుచ్చటం జరిగింది. కాజు అనున డెఫెక్టున కలసి మనకు ఇంటలెక్టున రీజనై ఎరుగబడును. కాజు వేరవుట మనకేల కానుపించు ఎప్పుడు నీవ ఎఫెక్టునే ఎరుగగలవు. మనం ఎప్పుడునూ స్థూలమైన ఫలితాన్నే తెలియగలమట, సూక్ష్మమైన కారణాన్ని ఎరుగలేమట. నిజమే. మరి సూక్ష్మమైన కారణం తెలిస్తే ఈ స్థూల జగత్తుపై ఇంత వ్యామోహం ఎందుకు కలుగుతుంది? అందువల్ల కార్యకారణ సంబంధాలు సిద్ధపురుషులకు తప్ప సామాన్యులకు అంతు చిక్కేవి కావు. అందువల్ల అట్టి సిద్ధులు దర్శించి ఎరుకపరచిన వాటిని అంగీకరించడంలో సులువు ఎక్కువ కలదు. ప్రతి పనికి ఫలితం ఉన్నట్లే కర్మల ఫలితంగా జన్మ తప్పదు. అనగా ప్రస్తుత జన్మ పూర్వజన్మ కర్మఫలంగా ప్రాప్తించినదే. మరి ఆ పూర్వజన్మ ఎక్కడి నుండి వచ్చినది? అది అంతకుముందు జన్మలో చేసిన కర్మ యొక్క ఫలంగా దక్కింది. ఇలా కర్మవాసనలు కర్మఫలాలు మానవుని విడిచిపెట్టక వెన్నంటి జన్మ పరంపరలను కలిగిస్తూనే ఉంటాయి. మరి దీనికి అంతు ఎక్కడా? ఎక్కడనో ఒక చోట ఈ పరంపర ఆగిపోవాలి కదా అనిపిస్తుంది. కొందరు పెద్దలు దీనిని జన్మరాహిత్యం అన్నారు. అది ఎలా సాధ్యపడుతుంది అని మనకు జన్మరాహిత్యం గురించి ఇచ్చారండి. ప్రతి మానవునికి జన్మకు సంబంధించిన కర్మలు 3 రకాలుగా వర్తించుచుండును. 1 ప్రారబ్ధం, 2 ఆగామి, 3 సంచితము. యథార్థానికి మానవుడు చేసిన కర్మ ఒక్కటే. ఈ 3ను దానికి సంబంధించిన స్థాయి భేదాలు మాత్రమే. పూర్వజన్మలో ఆచరించిన కర్మ వలన ప్రస్తుత జన్మ వచ్చింది. ఇట్టి పూర్వకర్మను ప్రారబ్ధం అన్నారు. ప్రారబ్ధ కర్మ వల్ల ప్రస్తుతం జన్మ సాగుతోంది. ఇలా సాగుతున్న ప్రస్తుత జన్మలో జీవుడు చేసుకుంటున్న కర్మను సంచితం అన్నారు. ఈ సంచిత కర్మయే రాబోయే జన్మకు బీజం అవుతుంది. దానినే ఆగామి అన్నారు. ఈ ఆగామి కర్మయే తిరిగి ప్రారబ్ధమై జీవునికి తిరిగి జన్మనిస్తుంది. ఇలా కర్మబంధం వల్ల జన్మలు కలుగుతున్నాయి. అయితే ఈ బంధం ఎలా కలుగుతోంది? ఈ పని తాను చేస్తున్నాను, తన వల్ల ఇది జరిగింది అని భావించటం వల్ల ఆ కర్మ తనను బంధిస్తుంది. అంటే దాని ఫలితం ఎలా ఉన్నా ఇతడు చికాకులో చిక్కిపోతాడు. ఇదే సంగదోషం. అంతేకాక ఒక కర్మయందు వ్యామోహంతో దానిని ఆచరించటం అభ్యసించేటప్పటికీ అది వాసనారూపమై జీవుని బంధిస్తుంది. ఇక ఆ కర్మ ఎట్టిదైనా చేయకుండా ఉండలేని స్థితి వస్తుంది. ఇలా కాక తాను నిమిత్తమాత్రుడుగా నిలిచి స్వధర్మ కర్మను కర్తవ్యాలను అనుష్ఠించిన వానికి కర్మబంధం అంటదు. ఏది చేయదగినది, ఏది చేయదగనిది అను మీమాంసను అంతర్యామి అయిన పరమాత్మకు విడిచిపెట్టి ఆయన నుంచి గురూపదిష్టంగా ప్రేరితమైన కర్మను చేసేవానికి ఏ బంధము ఉండదు. మనలో మనకు తెలిసి చేసే పనులుగాక మనతో ప్రమేయం లేకుండా జరిగే ప్రాణస్పందన, హృదయస్పందన మున్నగు ప్రక్రియలు భగవత్ ప్రచోదితాలు కదా.
వాని వలనే జీవితంలో చేయవలసిన పనులు తన ద్వారా నిర్వర్తింపబడుటకు సిద్ధమవ్వాలి. చేయవలసిన కర్మలను ఆచరించటమే మన పని, కానీ ఫలితాలపై మనకు అధికారం లేదు అని గీతాచార్యుడు నొక్కి చెప్పాడు. ఈ విధంగా కర్మలను అంటించుకోకుండా అతీతంగా నిలువగలిగిన వానిని కర్మ బంధింపదు. బంధం లేకున్నచో జన్మతో పని లేదు. ఈ సూక్ష్మాన్ని గ్రహించిన నేర్పరులే ఋషులు. వారు యజ్ఞార్థంగా జీవించారు. వారికి వ్యక్తిగతమైన కర్మ ఉండదు. లోకహితార్థమైన కర్మనే వీరు అసంగులై ఆచరిస్తారు. లోకహితార్థమైన కర్మ అయినా సరే తన వల్ల ఇది జరుగుతోందని మరియు తామనుకొన్న రీతిలో తాము నిర్దేశించుకున్న వ్యవధిలో లోకశ్రేయస్సు ఇలా జరగాలని అనుకుంటే మరలా ఇట్టి కర్మ కూడా బంధించి తీరును. అంటే ఇట్లు భావించి పొరపడినవాడే పురుషమేధం నవలలోని విశ్వామిత్రుడు అని కూడా ఇచ్చారండి ఇక్కడ. కనుక ఇది బంధించి తీరుతుంది. ఈ సూక్ష్మాన్ని నిరంతరం గుర్తుంచుకొని కర్మాతీతులై ఋషులు ప్రవర్తిస్తుంటారు. వీరినే ముక్తజీవులు అంటారు. వాస్తవానికి వీరు కర్మను చేయుట కాక వీరిని వాహికలుగా గొని అంతర్యామియగు దేవుడే తన ప్రణాళికను తీర్చిదిద్దుకుంటూ కర్మాచరణం గావిస్తాడు. వీరు ఆ పరతత్వమునందు కరగి ఉంటారు. వీరు అందువల్లనే నేలపై నడుస్తున్న భగవన్మూర్తులు. దీనిని బట్టి తెలిసేది ఏమంటే కర్మబంధం లేకపోతే జన్మతో పని లేదు. ఇట్టి జన్మరాహిత్య స్థితిని అందుకొన్న సిద్ధులకు జన్మలతో పని లేదన్న మాట నిజమే గాని జన్మించకుండా ఉండరు. ప్రకృతి నిర్దేశించిన ప్రణాళికను బట్టి వీరు లోకహితార్థమై అంటే బంధితులైన జీవులను తమ స్థాయికి గొనివచ్చుటకై ఆవశ్యకమును బట్టి ధరపై దిగి వస్తూ ఉంటారు. ఇట్టి అవసరం లేకున్నచో అదృశ్యంగా వెలుగు రూపంలో అంతరిక్ష ప్రజ్ఞలో దాగి ఉంటారు. వీరే చిరంజీవులు. అంటే జన్మరాహిత్యం అంటే జన్మతో పనిలేని స్థితి అని అర్థమే గాని ఇక జన్మలు ఎత్తని స్థితి అని కాదు అని తేలినది. ఈ స్థితి నందిన వారు జన్మని ఎత్తినను కర్మలను ఆచరించినను అవి రెండును మానుషములు గావు, దివ్యములు అని శ్రీకృష్ణుడు పేర్కొనెను. శ్రీకృష్ణమాచార్యుల వారి గురుదేవులకు మాస్టర్ సివివి అనువారు ఇట్టి శాశ్వత దివ్య తేజోమయ దేహాన్ని తన ప్రణతులకు వాగ్దానం చేశారు అనంటూ తర్వాతి అంశాన్ని అందిస్తున్నారండి. తర్వాతి అంశం ఏమంటే పరమ గురువుల ప్రణాళికలు. లోకహితార్థమై ఆవశ్యకమైనప్పుడు మానవ శరీరాల్లోకి అవతరిస్తూ కానప్పుడు అదృశ్య జ్యోతిస్వరూపులుగా వర్తించే సిద్ధులనే ఆధునిక కాలంలో దివ్యజ్ఞాన సమాజం వారు పరమ గురువులు అని సంబోధిస్తున్నారు. వీరినే ఆంగ్ల భాషలో మాస్టర్స్ అంటారు. వీరు పైకి సామాన్య మానవుల్లాగానే కనిపిస్తారు, కానీ వీరు మానవ జన్మ యొక్క పరిమితిని బంధమును దాటినవారు. సమకాలీనంగా తమతో జీవిస్తున్న వారితో తమకు పూర్వజన్మానుసారియగు సంబంధం వీరికి తెలుస్తూనే ఉంటుంది. వీరు భూమిపై సంచరిస్తున్నప్పటికీ వీరు ఒకరినొకరు ఎరిగియే ఉంటారు. అందరిది ఒకే ప్రణాళిక. వీరు నిర్వర్తించు కార్యక్రమములు సమిష్టి స్థాయిలో పైనుండి దిగివచ్చినవే. భూమి మీదకు తాము దిగివచ్చిన పని పూర్తి కాగానే వీరు సునాయాసంగా
శరీరాన్ని విడిచిపెట్టుతారు. మరలా ఆవశ్యకమైనప్పుడు దేహాన్ని కల్పించుకుంటారు. భూమిపై సాంఘిక, ఆర్థిక, రాజకీయ పరిణామాలను కూడా వీరు నేపథ్యంలో నుండి నడిపిస్తూ ఆధ్యాత్మికత పునాదిగా గల సంఘాన్ని తీర్చిదిద్దటానికి కృషి చేస్తుంటారు. సంఘ పురోగతికి సాగే వివిధ మహోద్యమాల వెనుక వీరి హస్తం, ప్రేరణ, ఒక్కసారి ప్రత్యక్ష ప్రమేయం ఉంటాయి. ఇట్టి పరమ గురువులను గూర్చి లెడ్బీటర్ అను పాశ్చాత్య యోగి తన మాస్టర్స్ అండ్ ది పాత్ అను గ్రంథంలో వివరించి ఉన్నాడు. కృష్ణమాచార్యుల వారు కూడా తమ ప్రాక్పశ్చిమములు అన్న గ్రంథంలో పరమ గురువులు వారి ప్రణాళిక అన్న శీర్షికలో వారిని గూర్చి సంగ్రహంగా తెలిపి ఉన్నారు. ఆచార్యుల వారి జీవితాన్ని, వారి రచనలను దర్శించిన వానికి ఇట్టే తెలుస్తుంది. వీరు కూడా నిస్సందేహంగా ఇట్టి పరమ గురువులలో ఒకరు అని అనంటూ తర్వాతి అంశంలోకి వెళ్తున్నారు. జన్మనామం, సంకేతనామం. ఆ అంశంలోకి మనము ప్రవేశిస్తూ ఉన్నామండి. మహాత్ములైన పరమ గురువుల కార్యక్రమం ఒక జన్మతో అయిపోయేది కాదు. జన్మల తరబడి, శతాబ్దాల తరబడి వీరి ప్రణాళిక నిరంతరాయమై ఒక అనుస్యూతితో జీవ ప్రవాహంలా సాగుతూ ఉంటుంది. కావున ప్రతి జన్మయందును వీరి తల్లిదండ్రులు ఉంచిన పేరు ఒకటి వెలుస్తుంది. ఇదే జన్మనామం. ఈ పేరు ఈ జన్మకు మాత్రమే పరిమితమైనది. ఇది కాక వీరి ప్రణాళికను అనుసరించి ఇన్ని జన్మల్లోనూ ఒకరినొకరు కలిసికోవడానికి తమ ప్రణాళికను చర్చించుకుంటూ సమిష్టిగా నిర్వర్తించటానికి వీలుగాను, అంతకు పూర్వజన్మలోని కార్యక్రమపు కొనసాగింపు కొరకుగాను ఒక్కొక్కరికి ఒక్కొక్క సంకేతనామం ప్రసిద్ధమై ప్రాచుర్యం పొందుతుంది. ఇట్టి సంకేతనామం ప్రతి పరమ గురువుకును ఉంటుంది. ఈ నవలలోని పాత్రయగు గిరిశర్మకు ఆ పేరు అతని తల్లిదండ్రులు ఈ జన్మలో అతనికి వసంగినది. ఇన్ని జన్మల్లోనూ వ్యవహరించుకొనడానికి ప్రసాదితమైన సంకేతనామం జ్వాలాకూలుడు. ఈ పరమ గురువుల సమగ్ర వ్యూహం ఎరుకపడటానికై పాఠకునికి దివ్యజ్ఞాన సమాజంతోనూ వారు రచించి ప్రచురించిన ఉద్గ్రంథాలతోనూ విస్తృత పరిచయం ఆవశ్యకం. భాగవతాది పురాణాల్లో పాత్రలు అయిన కొందరు మహర్షులు ప్రస్తుత దివ్యజ్ఞాన పరమ గురువులుగా మనకు సాక్షాత్కరిస్తున్నారు. ఆధునిక కాలంలో పరమ గురువులను మొట్టమొదట మానవజాతికి పరిచయం గావించినది తపస్విని, బ్రహ్మవాదిని అగు మేడం హెచ్.పి. బ్లావెట్స్కీ. ఈమెయే పూర్వజన్మలో రుతాగా ఈ నవలయందు మనకు ప్రత్యక్షమవుతుంది. అప్పటి కాలంలో మొదటిసారిగా జ్వాలాకూలునికి శిష్యురాలైనది ఈ తల్లియే. 5000 ఏండ్లుగా ఆధ్యాత్మిక శిక్షణను ఆయన సన్నిధిలో సాగిస్తూనే ఉన్నది అనటానికి తార్కాణం ఆయన నుంచి అందుకొని వ్రాసిన గుప్త విద్య, సీక్రెట్ డాక్ట్రిన్ అను ఆధునిక వేదము. దివ్యజ్ఞాన వాంగ్మయం పరిశీలింపకపోయినట్లయితే పరమ గురువులను గూర్చిన విషయమంతా కట్టుకథలా అనిపిస్తుంది. స్థలాభావం వల్ల వీరిని గూర్చి సంక్షిప్తంగా మాత్రమే ఇచ్చట ఇయ్యబడింది. ఒక యోగి ఆత్మకథలో, అంటే ఆటోబయోగ్రఫీ ఆఫ్ యోగి, పరమహంస యోగానంద గారు 2 శరీరాలను కలిగిన సాధువును దర్శించినట్లు కలదు. హరిద్వారవాసియగు
నవీన ఋషీంద్రులు పండిత శ్రీరామశర్మ ఆచార్య గారు ఈ జన్మలోనే 5 దేహాలతో విశ్వ ప్రణాళికతో సహకరించినట్లు తన ఆత్మకథలో పేర్కొనటం జరిగింది. తమ గురువగు మాస్టర్ సివివి ఇప్పటి ప్రధాన పరమ గురువులకు 7గురిలో అజ్ఞాతులైన 7వ వారిని స్వయముగా శ్రీకృష్ణమాచార్యుల వారు వెల్లడించుటే కాక వారి చరిత్రను రచించినారు కూడా. ఇకపోతే గిరిశర్మ నిర్వహించిన కార్యక్రమం అది చెబుతూ ఉన్నారండి. దాని గురించి తెలుసుకుందాం. గిరిశర్మ సుధాముని దౌహిత్రుడనే నవలలో పేర్కొనబడింది గాని ఈతని తల్లిదండ్రుల నామములు తెలుపబడలేదు. పరమగురువుగా ప్రసిద్ధుడగు జ్వాలాకుల మహర్షి శ్రీకృష్ణుని అవతార ప్రణాళికను అనుసరించి గిరిశర్మగా భౌతిక దేహంలోకి దిగివచ్చి నిర్వహించిన కార్యక్రమం మొదట వివరింపబడుతోంది. మాస్టర్ మోరియా మధువ్రతుడుగా, మాస్టర్ కుతుహూమి శతానీకుడుగా భౌతిక దేహాలతో ద్వారకా నగరానికి వచ్చి యవనుల వ్యూహాలకు ప్రతి వ్యూహాలు నడిపారు. వీరి ప్రణాళికతో సహకరించడానికై కుచేలుడు సుధాముడు అను పేరుతో ద్వారకా నగర నివాసి అయి కృష్ణుని ఆదేశానుసారం చెరసాలలపైన రథాల రాకపోకలపైన అధికారం నిర్వహిస్తూ కర్తవ్యాన్ని శ్రీకృష్ణ సేవగా పాటించాడు. ఈ సుధాముడి దౌహిత్రుడే గిరిశర్మ. వజ్రాన్ని వజ్రంతోనే ఛేదించాలి, ముల్లును ముల్లుతోనే తీయాలి అన్న సామెతగా భారతదేశానికి ద్రోహులగు యవనులను వారు పన్నిన యుక్తులతోనే లొంగదీయాలి. ఇందులకై తన మనుమని ప్రయోగించాలని సుధాముడు నిశ్చయించాడు. చార్వాక, రక్తశర్మ, లోకాయత్తుల సిద్ధాంతాలు తర్కపటిమ కలిగి సమర్థనీయముల వలె భ్రమగొల్పుతుంటాయి. స్థూల దృష్టికి ఇవి సరి అయినవే అనిపిస్తాయి. వారి కుతర్కంలో వాస్తవం లేదని నిరూపించటానికి సామాన్య మేధ చాలదు, అసాధారణ మేధ అవసరం. వారి సిద్ధాంతాలను పూర్వపక్షం చేయగల యుక్తి, కౌశలం కావాలి. అట్లని వారితో నేరుగా వాదానికి దిగి బురదలో చిక్కుకొనరాదు. ఈ శక్తియుక్తులు పుష్కలంగా గలవాడు గిరిశర్మ. ఇతడు చార్వాకాశ్రమాన్ని చేరక మునుపు దండనీతిలో సిద్ధాంత భాగాన్ని దామశర్మ వద్ద సాకల్యంగా అభ్యసించాడని, అందులోని ప్రయోగ వైచిత్రిని రాత్రులందు మధువ్రతుల వారి వద్ద శిక్షణ పొందాడని తెలుపబడినది. ఈ సందర్భంలో ఈ పాత్రను చిత్రీకరించడంలో రచయిత నెరపిన మెలకువ ప్రశంసనీయం. ఇంతేకాదు మధువ్రతుడు గిరిశర్మకు చార్వాక తంత్రాన్ని కూడా నేర్పాడు. ఇక చార్వాకాశ్రమంలో ప్రవేశించటానికి మరో అర్హత కావాలి, అదే దుస్సాంగత్యం. దానిని గిరిశర్మ బుద్ధిపూర్వకంగా చేశాడు. హరిశర్మను తన గురువుగా ఎన్నుకొన్నాడు. హరిశర్మ అప్పటికే యవనులతో చేతులు కలిపి చాలా సంవత్సరాలైంది. యవనులు ద్వారవతిలో చేసే ప్రతి దుండగానికి హరిశర్మ ప్రోత్సాహమిచ్చాడు. ఇట్టి హరిశర్మకు గిరిశర్మ శిష్యుడయ్యాడు. కానీ హరిశర్మకు మాత్రం గిరిశర్మ ఆంతర్యం తెలియదు. ఒక శుభముహూర్తంలో వీరిద్దరూ చార్వాకాశ్రమానికి చేరుకున్నారు. చార్వాకాశ్రమంలో గణదాసు ఆశ్రమానికి చేరిన ఛాత్ర బృందాన్ని గణాలుగా విభజించి వాళ్ళ కక్ష్యలను నిర్దేశించి వారి వాస్తవ్యతకై కుటీరాలను నిర్ణయించేవాడు. ప్రతిదినం గణదాసు చంద్రశాలలో ఆశ్రమవాసులందరినీ సమావేశపరిచి వారికి యవనాచార్యుని బోధలను
మనస్సుకు ఎక్కేటట్లు చెబుతూ వారిని భారతదేశానికి వ్యతిరేక శక్తులుగా మలచు రీతిలో శిక్షణ ఇచ్చేవాడు. ఇన్నాళ్ళు ఆ ప్రణాళిక అవిచ్ఛిన్నంగా సాగింది. గిరిశర్మ ప్రవేశంతో ఆ ప్రణాళిక చిత్రమైన మలుపుకు లోనయ్యింది. గిరిశర్మ మిక్కిలి యుక్తితో గణదాసుని వాదాలను ఒకవైపు ప్రశంసిస్తూనే వేరొక వైపు అతని మనస్సు నొచ్చుకోకుండా అతని వాదాలకు అడ్డుగా కొన్ని ప్రశ్నలను గుప్పించుచూ అతనిని తికమక పెట్టేవాడు. ఇంత చేసినను తాను చార్వాక సిద్ధాంతాలకు వ్యతిరేకినని ఎచ్చటా కూడా బయటపడకుండా జాగ్రత్త పడేవాడు. తనపై గణదాసునకు దృఢంగా నమ్మకం ఏర్పడటానికి లోకాయతుడు రచించిన ఆత్మఖండన, గణదాసుడు రచించిన అరిషడ్వర్గం, స్వచ్ఛందవాదం, నీరసవాదం మున్నగు గ్రంథాలను తాను క్షుణ్ణంగా పఠించటమే కాక ద్వారవతిలో బ్రహ్మచారుల చేత కూడా చదివించానని వెల్లడించి గణదాసుని అభిమానాన్ని చూరగొన్నాడు. గిరిశర్మ మేధా సంపత్తికి మెచ్చుదలగా గణదాసుడు, నాయన నిన్ను చూడముచ్చట అగుచున్నది. ఛాత్రులలో గురువుల కృషిని గుర్తింపగలిగిన సూక్ష్మగ్రాహులు ఉండుట మాకెంతయూ ప్రోత్సాహకరము అని పలుకుట గిరిశర్మ యుక్తి నిపుణతకు నిదర్శనం. గిరిశర్మ చార్వాకాశ్రమంలో ప్రదర్శించిన నేర్పు అసాధారణము. తాను చార్వాక సిద్ధాంతాలను ఎన్నడూ కాదనలేదు. కానీ వానిలో లోపాలున్నట్లు గణదాసాచార్యుని చేతనే అంగీకరింపజేసిన ప్రజ్ఞాశాలి. వీరిరువురి నడుమ జరిగిన శాస్త్ర చర్చ రచయిత యొక్క తార్కిక పటిమకు, ధర్మనిరతికి, వాంగ్నిర్మాణ నిపుణతకు అద్దం పడుతుంది. చివరకు గణదాసుడు గిరిశర్మకు దాసోహం అనక తప్పలేదు. ఛాత్రులెల్లరూ నీవలనే సత్యదర్శనాభిలాషను కలిగియుండవలెను అని గణదాసుడు గిరిశర్మ యొక్క యుక్తివాదాన్ని అంగీకరించాడు. ఈ మార్గం ద్వారానే గిరిశర్మ ఆశ్రమవాసులందరినీ ఆకర్షించాడు. మొదట ప్రతీచి, ఆ తరువాత రుత ఇతని చమత్కార సంభాషణకు ముగ్ధులై ఇతని వద్ద చేరారు. గిరిశర్మ రక్తశర్మ సిద్ధాంతాన్ని కాదనకుండా ప్రతీచి రుతలకు గార్హస్థ్య జీవితంలో కామము యొక్క పవిత్ర స్థానము గూర్చి, పునర్జన్మ సిద్ధాంతం గూర్చి, కృష్ణుని వశీకరణ శక్తిని గూర్చి, మహిమలు వాటి ప్రయోజనాలను గూర్చి సోదాహరణప్రాయంగా వివరించాడు. దానితో గిరిశర్మపై ప్రతీచి రుతలకు అభిమానం, గౌరవభావం పెరిగాయి. నెమ్మదిగా వాళ్ళ మనస్సులకు చార్వాక, రక్తశర్మ, లోకాయతుల సిద్ధాంతాలలో లోపాలున్నాయని అనిపించింది. ఇలా గిరిశర్మ ప్రతీచి రుతలలో వారికి తెలియకుండానే మార్పు తీసుకొని వచ్చాడు. ఇది కాక గిరిశర్మ వారితో మాట్లాడుతున్నప్పుడు కృష్ణుడు ఇతని ద్వారా తన సాన్నిధ్యాన్ని వారికి అనుగ్రహించాడు. అది కృష్ణ సాన్నిధ్యం అని తెలియని ప్రతీచి రుతలు తమకేదో అనుభూతి కలుగుతోందని మాత్రం గ్రహించగలిగారు. ఆ అనుభూతిలో వారికి కృష్ణుని వేణుగానం వినిపించి పరవశులయ్యారు. ఈ విధంగా గిరిశర్మ కృష్ణుని ప్రణాళికకు వాహికగా చార్వాకాశ్రమంలో పనిచేసి చార్వాకాశ్రమాన్ని సిద్ధాశ్రమంగా మార్చాడు. పగలంతా గిరిశర్మ చార్వాకాశ్రమంలో ఉంటూ రాత్రిపూట అదృశ్యుడై హిమాలయాలకు చేరుకొని అక్కడ జ్వాలాకూలుడుగా పరమగురువుల ప్రణాళికలను చక్కబెట్టాడు. ఇకపోతే జ్వాలాకూలుడిగా నిర్వహించిన పాత్ర
ఆ విశేషం ఏంటో చూద్దాం. జ్వాలాకూలుని గురువు దేవాపి. ఈయన సంకేతనామం మాస్టర్ కుతుహూమి. ఈయన ఒక పరమ గురువు. ఈ పరమ గురువు జ్వాలాకూలుని 12 జన్మల క్రితం తన శిష్యునిగా అనుగ్రహించాడు. 3 జన్మల క్రితమే దేవాపి తన శిష్యుడైన జ్వాలాకూలునకు తొలిసారిగా దర్శనమిచ్చారు. అంటే 9 జన్మల వరకు అజ్ఞాతంగానే జ్వాలాకూలునకు తన అనుగ్రహాన్ని ప్రసాదించినా ఆ విషయం తన శిష్యునకు తెలియనివ్వలేదు. జ్వాలాకూలుడు తాను గురుదర్శనం పొందడానికి అర్హతను తన యోగ సాధన ద్వారా సంపాదించుకున్న తర్వాతనే దానికి తృప్తి పడిన దేవాపి అతనికి తన దర్శనం అనుగ్రహించాడు. అయితే ఈ 12 జన్మలు జ్వాలాకూలుడు దేవాపి అనుగ్రహాన్ని పొంది ఉండడం వల్ల ఏ జన్మకు ఆ జన్మ మృత్యువుతో అంతమైన ఆ జన్మలో తాను చేసుకున్న కర్మ ఆ జన్మలోనే దగ్ధమైపోయింది. కానీ దేవాపి అనుగ్రహించిన బ్రహ్మ విద్యోపదేశ సంస్కారం మాత్రం సూత్రంలా జన్మల పూసలలో దారమై అనుసంధానం చేయబడింది. ఇన్ని జన్మలలోనూ జ్వాలాకూలునికి అజ్ఞాతంగా ఆత్మసాధన ఇవ్వబడుతూనే వచ్చింది. ఇచ్చట మరో సూక్ష్మాంశాన్ని మనం గ్రహించాలి. ఈ విధంగా బ్రహ్మ విద్యోపదేశ సంస్కారంతో అనుగ్రహింపబడి అనుస్యూతంగా వచ్చే జన్మను దివ్య జన్మ అంటారు. అప్పటి జీవనాన్ని దివ్య జీవనం అంటారు. ఇది కాక ఏ జన్మకు ఆ జన్మ తాను జీవించేది ఉంటుంది. దీనినే మనుష్య జీవనం అంటారు. జ్వాలాకూలునిది దివ్య జీవనం, గిరిశర్మది మనుష్య జీవనం. పరమేష్టి గురువైన మైత్రేయుల వారు 2 విధములైన జన్మలను ఈసారి జ్వాలాకూలునికి అనుసంధానం చేసి అనుగ్రహించారు. ఇక గురువు అనుగ్రహించిన దివ్య జీవనంతో జ్వాలాకూలుడు నిర్వర్తించిన కార్యమేది? ఇది భౌతిక కక్ష్యకు సంబంధించినది కాదు, సూక్ష్మలోకాలకు సంబంధించినది. అందువల్ల ఆ పనిని జ్వాలాకూలుడు సూక్ష్మదేహంతోనే నిర్వహింపవలసి ఉన్నది. అతనికి ఈ పనిలో ఉపకరించే నిమిత్తమై ప్రసాదింపబడిన వస్తువులు కూడా భౌతికములు కావు. అతనికి ఇయ్యబడిన భోషాణం కామగమనం కలది. అంగుళీయకం తనను ధరించేవానిని అదృశ్యంగా దాచే శక్తి కలది. ఇక ఆవశ్యకమును బట్టి తాత్కాలికముగా శరీరాన్ని కల్పించుకునే శక్తి జ్వాలాకూలునకు అనుగ్రహింపబడినది. అందువల్ల వీటిని ఉపయోగించుకొని రాత్రులందు అదృశ్యరూపుడై ప్రయాణం చేసి ఇతడు గురువు యొక్క ప్రణాళికను నిర్వహించాడు. లోకాయతుడు వ్యాసుని భారత ప్రతులను తన ఇంద్రజాలంతో ఆకర్షించటానికి ప్రయత్నించాడు. కానీ అప్పటికే కృష్ణుడు వ్యాస భారత ప్రతులకు పండితుల చేత ఎన్నో వందల ప్రతులను వ్రాయించాడు. జ్వాలాకూలుడు ఈ ప్రతులను తన భోషాణంలో నుంచి అదృశ్య రూపుడై అవంతి, కాశీ, శ్రీనగరం, కాశ్మీరాలలోని గురుకులాలకు అచ్చటి ఋషులు అడిగిన సంఖ్యవారీగా అందించేవాడు. అంతేకాక అచ్చటి విశేషాలను ఎప్పటికప్పుడు గురువుకు చేరవేశాడు. నిజానికి తన గురువు దేవాపి అయినా ఈ కార్యక్రమమంతా ఆయన ఆదేశానుసారం చేసినను పర్యవేక్షణ మాత్రం మరు మహర్షి నిర్వహించాడు. మరువు జ్వాలాకూలునికి కలిగిన సమస్త సందేహాలను నివారించాడు. అనేక ధర్మ సూక్ష్మాలను అతనికి వివరించాడు. జ్వాలాకూలుని యందు అప్పుడప్పుడు మెదలిన
అనుచిత కుతూహలానికి అడ్డు కట్టవేశాడు. మరుమహర్షి కృప వలననే జ్వాలాకులుడు వాసుదేవ దర్శన మహాభాగ్యానికి నోచుకొనడం జరిగింది. ఈ విధంగా కృష్ణమాచార్యుల వారు జ్వాలాకులుడు అనే విలక్షణ పాత్రను మన ముందుంచారు. రహస్యం ఏమిటంటే, ఈ విధమైన దివ్య జీవనం కలిగిన పరమ గురువులతో కృష్ణమాచార్యుల వారికి సాన్నిహిత్యం ఉండుట వలన, పరమ గురువుల ప్రణాళికతో తమ జీవితం ముడిపెట్టబడటం వలన ఆచార్యుల వారు ఈ పాత్రను ఇంత శోభాయమానంగా నిర్వహింపగలిగారు. ఒక్క మాటలో చెప్పాలంటే, గిరిశర్మ, జ్వాలాకులుడు ఈ పాత్రల ద్వారా కృష్ణుడు సంకల్పించిన మంత్రజాలం ఏ విధంగా పనిచేసింది వివరింపబడింది అనంటూ ఈ అంశాన్ని పూర్తి చేశారండి. మనం కూడా ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాం. రేపటి రోజున ఇదే నవలలోని లోకాయతుడు ఎవరు, అతడు నిర్వహించిన పాత్ర ఏమిటి, దాని విశేషాలేమిటి చెప్పుకుందాము అని సవినయముగా మనవి చేసుకుంటూ, స్వస్తి. వాసుదేవా.